వార్తా రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ దూసుకుపోతోంది బిగ్ టీవీ. ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 549 మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు 300కు పైగా కంటి ఆపరేషన్స్ జరిపించి సామాన్య ప్రజల నుంచి భారీగా ఆదరణ పొందుతోంది. ఇవాళ హైదరాబాద్ చందానగర్లో బిగ్ టీవీ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. వార్తలు వేగంగా ఆరోగ్యమే మహాభాగ్యంగా అన్న రీతిలో పనిచేస్తుంది బిగ్ టీవీ. దానిలో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి భారీగా కూడా జనం నుంచి ఆదరణ పొందుతుంది. ఈరోజు చందానగర్లో ఉన్నటువంటి ఆర్జీకే కాలనీలో దీనికి సంబంధించినటువంటి మెగా మెడికల్ క్యాంప్ ఏంది ఉదయం నుంచి ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రస్తుతం మనతో ఆర్జీకే కాలనీ వార్డు మెంబర్ గారు ఉన్నారు. ఈ మెడికల్ క్యాంప్ వారికి ఎలా అనిపిస్తుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంతటి మెగా మెడికల్ క్యాంప్ మీ ఏరియాలో నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా స్లమ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం వెళ్ళి సెపరేట్గా ఒక 2 రోజులు 3 రోజులు కేటాయించి అందరూ హౌస్ కీపింగ్ పనులకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు కాబట్టి 2-3 రోజులు కేటాయించి వెళ్ళడం రావడం కాకుండా మా ఇంటి ముందుకే వాళ్ళ ఇళ్ళ ముందుకే ఈ క్యాంపుని మీరు మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చాలామంది వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసి హార్ట్కి సంబంధించిన ఈసీజీ తీస్తున్నారు. అదేవిధంగా ఐస్ చెకప్ ఉంది, బీపీ, షుగరు అవి కూడా చెక్ చేస్తున్నారు. అదేవిధంగా అవసరమైన వారికి మందులను కూడా ఇస్తున్నారు. కాబట్టి మాకు ఇక్కడ ఈ బిగ్ టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం మాకు మా వాళ్ళందరూ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్రోగ్రాం మీరు ఇక్కడ మా దగ్గర పెట్టడం ద్వారా. అంటే మేడం, మామూలుగా ఇక్కడ మెడికల్ క్యాంపులు అంటే జనరల్ చెకప్లు, బీపీలు, షుగర్ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఈసీజీ, ఐ టెస్ట్లు కూడా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మామూలుగా అయితే ఇక్కడ మా దగ్గర చాలా మెడికల్ క్యాంప్స్ అవి జరుగుతూ ఉంటాయి మా ఏరియాలో. కాకపోతే ఏంటంటే మీరు మెడిసిన్ ఇవ్వడము, అదేవిధంగా హార్ట్కి సంబంధించిన ఈసీజీ మిషనరీని తీసుకొచ్చి చేయడము, కళ్ళకి సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది అనేది మా ఉద్దేశం. బిగ్ టీవీకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇన్ ఫ్యూచర్ ముందు కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మాలాంటి కాలనీలో జరగాలి, మా కాలనీ లాంటి కాలనీల్లో జరగాలి. అదేవిధంగా బిగ్ టీవీ యొక్క ఆదరణ అందరూ పొందాలి. ఈ విధంగా మీరు కనుక బిగ్ టీవీ వారు ఇటువంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్ చాలా మంచి పేరు వస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది బిగ్ టీవీ. ఆ ఉద్దేశంతో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 548 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి జనాల దగ్గర నుంచి భారీగా ఆదరణ పొందింది. ఈరోజు చందానగర్లో ఆర్జీకే కాలనీలో 549వ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా జనాలు వస్తూ ఇక్కడ దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో డాక్టర్ ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు, వాళ్ళలో ఎలాంటి సమస్యలు చూస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నన్ను చెప్పండి, ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం చాలామంది కూడా వస్తున్నారు ఏరియాలో. ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారు, రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటిదాకా 150 మెంబర్స్ లాగా వచ్చారు. మేము కండక్ట్ చేసి స్టార్ట్ చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లోనే ఎక్కువ వచ్చారనమాట. వస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువగా బీపీ, షుగర్, ఇక్కడైతే బీపీ, షుగర్ చెక్ చేస్తాము, హిమోగ్లోబిన్ కూడా చెక్ చేస్తాము, వాటికి తగ్గ ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తాము. అవి కూడా చూసి ఇంకేమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే హాస్పిటల్కి రమ్మని చెప్తాము. బేసిక్గా బాడీ పెయిన్స్ ఉన్నా, ఫీవర్ బేసిక్గా ఉన్నా, జలుబు తక్కువ అవి ఏమన్నా ఉన్నా అవి ఇస్తాము. ఇంకా ఎక్కువ ఉంటే టెస్టులు చేయించుకొని ఏం ట్రీట్మెంట్ వాడాలి అని చెప్పేసి హాస్పిటల్కే రమ్మంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ అలాంటివి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి కంపల్సరీ టెస్టులు చేయించుకున్నాకనే టాబ్లెట్స్ కోర్స్ అనేది వాడిస్తాము. ఇప్పుడైతే బీపీ, షుగర్ వాటికి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ చూస్తాము. ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే టెస్టులు వాడేసి టాబ్లెట్స్ ఇస్తామన్నమాట. అంటే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, ఏ సమస్య ఎక్కువగా వాళ్ళలో కనిపిస్తుంది? ఏజ్ గ్రూప్ వచ్చేసి 30 to 55, 60 అట్లా 70 దాకా కూడా వస్తున్నారు ఎక్కువ. వాళ్ళకి మోస్ట్లీ బాడీ పెయిన్స్, కాల్షియం తక్కువ ఉండి, ఫీమేల్స్కి వచ్చేసరికి అనీమియా అని, హిమోగ్లోబిన్ తక్కువ ఉండి అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. బేసిక్గా ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఇక్కడ హెచ్పి చెక్ చేసి ఇస్తాము. ఇంకేమైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి రమ్మని చెప్తామన్నమాట. అంటే మనం నార్మల్గా వెదర్ చేంజెస్ కూడా చూస్తున్నాము, మీరు చెప్తున్నట్టు డెంగ్యూ, ఫీవర్ కూడా, అలాంటి వాళ్ళకి ఎలాంటి మెడికేషన్స్ ఇస్తున్నారు?
ఇక్కడ బేసిక్గా యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అమాక్సిక్లావ్ అని అలాంటి బేసిక్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అండ్ కోర్స్ వచ్చేసి మనం టెస్ట్ అనేది ప్లేట్లెట్ కౌంట్ అవన్నీ చెక్ చేసుకునే ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అండ్ 2 to 3 days ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉంటే వాటికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇస్తాము. అంతకంటే ఎక్కువ ఉంటే టెస్టులు చేయించుకుంటానికి రమ్మని చెప్తామన్నమాట. అండ్ ఈవెన్ ఇవాళ వచ్చేసి స్పెషల్గా పల్మనరీ టెస్ట్ అని కూడా ఉంది, లంగ్స్కి చేసే టెస్ట్లు కూడా తీసుకొచ్చామన్నమాట. అండ్ బేసిక్గా మేము హెల్త్ క్యాంప్ అనేది బ్లడ్ క్యాంప్ కూడా రీసెంట్గా చేశాము. బ్లడ్ డొనేషన్ కూడా చాలామంది ఇచ్చారు. సో అట్లాంటివి రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఒక్కోసారి ఆర్థో అని, ఒక్కోసారి ఆఫ్థాల్మాల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ బేసిక్గా ఎక్కువ అంటే బ్లడ్ చెక్ చేస్తామన్నమాట. ఫీమేల్స్లో ఇప్పుడే చెక్ చేసుకొని ట్యాబ్లెట్స్ అనేది కోర్స్ నేర్చుకుంటే అదనేది బ్లడ్ అనేది కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అదేవిధంగా బిగ్ టీవీ సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి ఉదయం నుంచి వెళ్ళి కూడా ఎంతోమంది వచ్చి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్తున్న దాని ప్రకారం దాదాపు ఇప్పటికీ 150 నుంచి 200 మంది వరకు కూడా వచ్చి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు జనరల్గా బీపీ, షుగరే కాకుండా అటు ఈసీజీ అదేవిధంగా ఐ టెస్టులు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మరీ ఎక్కువగా సమస్య ఉంటే హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వాలంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అక్రమ్, బిగ్ టీవీ, చందానగర్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.